బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్కో పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య తీవ్ర విభేదాలతో నేతలు తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో మరోసారి చేవేలిలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు గాంధీ భవన్కు చేరాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చేవేలి ఎమ్మెల్యే కాళ యాదయ్యపై ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. దాదాపుగా 100 మందికి పైగా కూడా గాంధీ భవన్కి వచ్చి ఎమ్మెల్యే కాళ యాదయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే నియోజకవర్గంలో పదవులు ఇస్తున్నారు, వాళ్ళకు మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను విస్మరిస్తున్నారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేవేలి నియోజకవర్గ నేతలు ఉద్దేశపూర్వకంగానే కాళ యాదయ్య తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, అసలైన కాంగ్రెస్ నేతలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి వాళ్ళని ఇతర పార్టీలకు వెళ్లే విధంగా కూడా ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల పార్టీ పదవుల్లో కానీ లేకుంటే ప్రభుత్వంలో పదవులు ఇచ్చే విషయంలో కానీ కాళ యాదయ్య బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేశారు. కాళ యాదయ్య యొక్క దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేశారు పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఈ నేపథ్యంలో దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాం. క్రమశిక్షణ కమిటీ కానీ పీసీసీ కానీ ఈ అంశాన్ని పరిశీలించి వీళ్ళని తొందరగా కూడా సమస్య పరిష్కరించాలంటూ కూడా కాంగ్రెస్ చేవేలకు సంబంధించిన కార్యకర్తలు కోరుతున్నారు. కేవలం చేవేలకు సంబంధించి కాదు, ఇలా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గద్వాల్లో ఇలాంటి పరిస్థితే మనకు నెలకొన్న పరిస్థితి కనిపించింది. దీంతోపాటు స్టేషన్ గన్పూర్లో ఇలాంటి పరిస్థితి ఉంది, బాన్స్వాడలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా సర్వీషన్లో ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు కాబట్టి ఆ మీటింగ్ల సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకునే క్రమంలో కూడా పాత కాంగ్రెస్ కొత్తగా వచ్చిన నేతల మధ్య విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనిపైన మరి క్రమశిక్షణ కమిటీ లేదంటే పీసీసీ దృష్టి పెడతారా, లేకుంటే ఎవరి దారి వారు చూసుకున్నట్టుగా వదిలిపెడతారనేది చూడాలి.